ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనము. నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యాకోబు దేవుని దగ్గర తన జీవితాన్ని ఒప్పుకున్నాడండి. దేవునికి తెలియదా నీ పేరేంటని దేవుడు ఎందుకు అడిగాడు? యాకోబుని దేవుడు పరీక్షించాడు. ఒకనాడు ఆశీర్వాదం కోసం కన్న తండ్రికి అబద్ధం చెప్పిన యాకోబు ఈరోజు మరలా ఆశీర్వాదం కోసం నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా అని దేవుడు పరీక్షించినప్పుడు దేవుని సన్నిధిలో చెప్తున్నాడు, అయ్యా నా పేరు యాకోబే, నేను మోసగాడినే అని దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ చెప్పినప్పుడు దేవాతి దేవుడు గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకార్యం ఏంటంటే, ఇక మీదట నువ్వు మోసగాడివి కాదు, ఇక మీదట నువ్వు ఓడిపోయేవాడువు కాదు, ఇదిగో నీవు దేవునితో పోరాడువాడు ఇశ్రాయేలు అని దేవుడు పేరు మార్చారండి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నీవు కూడా ఒకప్పుడు దేవుని సన్నిధిలో పొరపాటు చేసావేమో, ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళావేమో, ఒకప్పుడు దేవునికి ఇష్టం లేని పనులు చేసావేమో. ఈరోజు నీవు ఒప్పుకుంటున్నావు దేవుని దగ్గర. ఈరోజు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఈరోజు పశ్చాత్తాపంతో దేవుణ్ణి నువ్వు గోజాడుతూ ఉన్నావు, వేడుకుంటూ ఉన్నావు. ఇదిగో ఈరోజు దేవుడు నిన్ను చూశారు. ఆమేన్. ఆనాడు యాకోబుని చూసి ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యాకోబుని దేవుడు ఎంత గొప్పగా దీవించాడో ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నిన్ను కూడా దేవుడు అంతే గొప్పగా దీవించబోతూ ఉన్నారు. ఆమేన్. నేను ఒకటే చెప్తాను సేవకునిగా, ఆనాడు యాకోబు రాత్రంతా కూడా ప్రభు పాదాల వద్ద కన్నీరు విడిచి ప్రార్థించాడని హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది. ఈరోజు సేవకునిగా ఆత్మీయ తండ్రిగా నేను నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను, నువ్వు కూడా పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నావా? కన్నీటితో దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నావా? ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడైతే నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. దేవుడైతే నీ స్థితిగతులను మార్చబోతూ ఉన్నాడు. ఆయన నీ మీద తన విస్తారమైన కృపను ఈరోజు కుమ్మరించబోతూ ఉన్నాడు. ప్రార్థించు. ఈ వాగ్దానం విన్న వెంటనే దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి, అయ్యా ఇదిగో నా పొరపాట్లు క్షమించు, అయ్యా నన్ను దీవించు, ఇదిగో నేను యాకోబు వంటి వాడినే ప్రభువా, నా స్థితిగతులు మార్చు నాయనా, నేను ఒప్పుకుంటున్నాను నీ దగ్గరని కన్నీటితో గనక ఈరోజు ఈ వాగ్దానం విన్న తర్వాత నువ్వు ప్రార్థన చేయగలిగితే, యాకోబు తన తరాల్ని కూడా దేవుడు దీవించినట్టుగా ఈరోజు ఈ వాగ్దానం విన్న నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని కూడా దేవుడు గొప్పగా దీవించి ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నారు. అట్టి కృప నీకు కలుగునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.